యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాకండి. మనం చదువుకున్న ఈ 2 అధ్యాయాల్లోనూ ఏమర్థం అవుతుందంటే, సాతాను గురించి దేవుడు చెప్తున్నాడు. సాతానుకున్న 4 క్వాలిటీస్ గురించి దేవుడు చెప్తున్నాడు. మొదటిది, వాడు అబద్ధికుడు. రెండోది, వాడు దొంగ. మూడోది, హత్య చేయవాడు. నాలుగోది, నాశనం కలుగజేయవాడు. సో సాతానుకున్న 4 క్వాలిటీస్ ఏంటి? అబద్ధికుడు, దొంగ, హత్య చేయవాడు, నాశనం చేయవాడు. మన దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయనకున్న ఒక క్వాలిటీ గురించి చెప్తున్నాడు. ఆయన ఏమంటే, ఆయన మనకి జీవం ఇచ్చేకి వచ్చినాడంట. సో మనం ఎప్పుడైతే సాతాను ఒక్క ఈ 4 తంత్రాలు, అబద్ధము, దొంగతనం, హత్య, నాశనం తప్పించుకుంటామో మన దేవుడు అనుగ్రహించు జీవంలోకి వెళ్తాము అనేది దేవుని యొక్క ఉద్దేశం. విచిత్రం ఏంటంటే, ఈ లోకంలో ఇద్దరి వల్ల నడుస్తుంది. ఈ లోకంలో ఉన్నది ఇద్దరే. ఒకటి దేవుడైతే, రెండోది సాతాను. వాళ్ళిద్దరి చేతుల్లోనే మనం ఆడబడుతున్నాం. దేవుని చేత వాడబడే వాళ్ళు కొంతమంది అయితే, సాతాను చేత వాడబడే వాళ్ళు కొంతమంది. సో ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనము ఎవరిని ఆహ్వానిస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు అంటారు కదా, మంచి మార్గం చెడ్డ మార్గం ఉంది, చూస్ చేసుకునే ఆప్షన్ మనకి ఇచ్చేసినాడు. మనం దేవుని మార్గాన్ని ఎన్నుకుంటే దేవుని దగ్గరికి వెళ్తాం, సాతాను మార్గాన్ని ఎన్నుకుంటే సాతాను దగ్గరికి వెళ్తాం. సో సాతాను కానీ ఆహ్వానించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆహ్వానించినారంటే, సమాజం ఆహ్వానించేసింది. సమాజం నుండి వేరైన సంఘం మనం కూడా ఆహ్వానించేసినాం. అలాగే కుటుంబం కూడా ఆహ్వానించేసినాం. వాడిని ఆహ్వానిస్తే వాడు చేసే పనులు ఏమిటి? ఒకవేళ వాడు మన సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ ఉంటే వాడు చేసే పనులు ఎలా ఉంటాయి? ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మనం ఆ విషయాల్లో పడిపోయి ఉంటే వాడి నుండి మనం బయటకు వద్దుము గాక. సాతాను ఒక్క కార్యాల నుండి మనం ఈరోజు విడిపింపబడదుము గాక. సో ఫస్ట్ మనం తీసుకుంటున్న ఆప్షన్ ఏంటంటే, ఫస్ట్ తీసుకున్న టాపిక్ ఏంటంటే సమాజంలో సాతాను చేసే కార్యాలు ఎలా ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. వాడు చేసేవి 4. ఏంది? అబద్ధం ఆడతాడు, దొంగతనం ఆడతాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. కానీ సమాజంలో ఈ 4 ఒక రకంగా ఉంటాయి, సంఘంలో ఈ 4 ఒక రకంగా ఉంటాయి, కుటుంబంలో ఈ 4 వేరే విధంగా ఉంటాయి. ఈ 4 బట్ డిఫరెంట్ వేరేగా ఉంటాయి. ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సమాజంలోకి వస్తే, దానికన్నా ముందు ఒక మాట చెప్తాను. వాడు ఆది నుండి అన్నాడు కదా, బైబిల్లో దేవుడు అన్నాడు కదా, ఆది నుండి వాడు అబద్ధికుడు, నరహంతకుడు అన్నట్టు అన్నాడు కదా. వాడు ఆదిలో ఏం చేసినాడు? ఫస్ట్ హవ్వ దగ్గరకు వచ్చి దేవుడు ఏమన్నాడు? మీరు ఈ పొలంలో ఉన్న ఏదేం తోటలో ఉన్న ప్రతి చెట్టు పండ్లు తినండి, కానీ ఒక చెట్టు, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు పండు తినద్దు అని చెప్పాడు. తోట మధ్యలో ఉన్న చెట్టు పండు తినద్దు అన్నాడు కదా. కానీ సాతాను వచ్చి ఏమంటాడు? ఏ చెట్టు పండుని తినద్దని చెప్పినాడా అన్నాడు. తప్పు. దేవుడు చెప్పినది తోట మధ్యలో ఉన్న చెట్టు పండు తినద్దు అని. కానీ సాతాను వచ్చి ఏమంటున్నాడు? ఏ చెట్టు పండు తినద్దని చెప్తున్నాడా అంటున్నాడు. అక్కడే వాడు పెద్ద అబద్ధం అన్నాడు. ఫస్ట్ అట్లా అబద్ధం ఆడినాడు. అబద్ధం ఆడి వాడు ఇంకో అబద్ధం ఏమన్నా అంటే, మీరు పండు తింటే చస్తే చావరు, చావనే చావనన్నారు. ఇంకోటి, మీకు కళ్ళు తెరవబడతాయి అంటాడు. నాకు విషయంగా అర్థం కాలే. ఇప్పుడు సాతాను ఆ మాట అన్న వెంటనే హవ్వ ఏమనాలంటే, కళ్ళు తెరవబడని ఎందుకంటున్నావు? నాకు కళ్ళు తెరవబడినాయి కాబట్టి నువ్వు కనిపిస్తున్నావు, తోట కనిపిస్తాను, అన్నిటికన్నా ముఖ్యం దేవుడు కనిపిస్తున్నాడు అని చెప్పాలి హవ్వ. కానీ హవ్వ ఏమన్నా చెప్పింది? అట్లా చెప్పలే. కళ్ళు తెరవబడతాయంటే అవునా అని అనుకుని పండు తినేసింది. వాడు అబద్ధం అన్నాడు అక్కడ. ఏమని? కళ్ళు తెరవబడతాయి అన్నాడు. అలాగే మీరు చస్తే మీరు చావనే చావను అన్నాడు.
అలాగే దేవదూత లాంటి వారు అవుతారన్నాడు. ఇక్కడ వాడు ఒక పెద్ద అబద్ధం అన్నాడు. దాని తర్వాత వాడు చేసే పని ఏంటి? దొంగతనం. ఏ దొంగతనం చేసినాడు? పండు తిన్నప్పుడు ఆదాము హవ్వ ఏం జరిగిందంటే వాళ్ళు దేవుని చూడలేకపోయినారు. వాళ్ళు నగ్నంగా ఉన్నట్టు వాళ్ళకి అర్థమయ్యింది. అంటే దేవుని ఎవరు చూడగలరు? ఏ కళ్ళు చూడగలవు? మహిమ స్వరూపం ఉన్న కళ్ళు మాత్రమే దేవుని చూడగలవు. పండు తినకముందు ఆదాము హవ్వ ఇద్దరు దేవుని చూసేవాళ్ళు. ఎప్పుడైతే పండు తిన్నారో దేవుని చూడలేకపోయినారు. అంటే మనకున్న దేవుని యొక్క మహిమ శరీరాన్ని వాడు ఏం చేసినాడు? దొంగతనం చేసినాడు, అబద్ధం అన్నాడు. దాని తర్వాత దేవుడు మనకి ఇచ్చిన మహిమా స్వరూపాన్ని దొంగతనం చేసినాడు. దొంగతనం చేసిన వెంటనే మనకి ఏమి ఇస్తాడు? వాడు హత్య చేస్తాడు అన్నాడే. అక్కడ వాళ్ళు చనిపోల్సిన ప్లేస్ ఆల్రెడీ ఒక జంతువు చనిపోయింది. మనల్ని ఏం చేసినాడు? వాడు పాపంలో పెట్టేసి చంపేసినాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. నాశనం ఎలా చేసినాడు? దేవుడు అంటాడు కదా, ఈ భూమిని మీకు సారవంతమైన పంట ఇవ్వదు, మీరు కష్టపడి దున్నల్లా ముళ్ళ పొదలు గచ్చి పొదలు అన్ని మొలుస్తాయని చెప్పినాడు. అంటే భూమి తన సారాన్ని ఏం చేసింది? తగ్గించేసింది ఇవ్వడం. ఎట్లా అంటే శపించబడింది భూమి. సో మనకి ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. వ్యాధులు రావడం, కరువులు రావడం, దీనివల్ల ఏమైపోయినా మనమంతా సమాజం అంతా నాశనం అయిపోయింది. సో సాతాను వేసే పన్నాగాలు ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. వాడు అబద్ధమాడి దొంగతనం చేసి హత్య చేసి నాశనం చేస్తాడు. ఇప్పుడు ఇలాంటోడు సమాజంలోకి వస్తే ఎలా ఉంటుంది? సమాజం వాడిని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? సమాజంలో వాడు చేసే 4 పనులు మనకు కనిపించేస్తాయి. ఫస్ట్ దేన్ని? అబద్ధం. మనము చూడండి, బాగా చిన్నప్పటి నుండే అబద్ధాలు స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు స్కూలు అట్లప్పుడు నుండే. టీచర్ ఏం రా లేట్ వచ్చినావంటే మనం లేట్గానే లేచింటాం నిద్ర, కానీ ఏమంటామంటే టిఫిన్ లేట్ అయింది, లేదా రోడ్లో చోటు కింద పన్నా ఏదో తగిలిందని అబద్ధాలు చెప్తాం. చిన్నప్పటి నుండే మనలో తెలియకుండా ఏం చెప్తున్నాం మనం? అబద్ధాలు. దాని తర్వాత కొంచెం ఏజ్ కొద్దీ జాబ్స్లో అబద్ధాలు చెప్తాం. పెళ్ళి అయితే రిలేషన్షిప్లో లవర్గా ఉన్నప్పుడు ఎవరైనా లవర్స్ ఇద్దరు అబద్ధాలు చెప్పుకుంటారు. పెళ్ళి అయినప్పుడు భార్య భర్తలు అబద్ధాలు చెప్పుకుంటారు. ఎక్కడోసారి ప్రతిసారి అబద్ధాలు అనేవి కామన్ అయిపోయినాయి. కానీ అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. వీటిలో ఇంకోటి అబద్ధాలు అంటే సినిమాలు కూడా అబద్ధాలు మనకు తెలుసు కదా. సినిమా అనేది పెద్ద అబద్ధమైనా కూడా దానికి పిచ్చ ఫ్యాన్స్, సినిమాలు చూడుకొని ఉండలేరు. చాలా మంది అడిక్ట్ అయిపోయినారు. ఎందుకు అయిపోయినారు అడిక్ట్? అబద్ధానికి. సాతాను అలా చేసినాడు. అది అబద్ధం అని తెలిసినా కూడా మనము దాన్ని మానలేనంతగా అడిక్ట్ చేసేసినాడు వాడు. సినిమాలకు కానీ బయట అల్లరిపోకున్న ఆటపాటలకు కానీ అంత అడిక్ట్ ఎందుకు చేసినాడు? అబద్ధం తెలిసిన కూడా మనం అడిక్ట్ అయిపోతున్నాము. ఇంకోటి, ఇప్పుడు వ్యాపారం పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది అబద్ధాలు చెప్తారు. ఇది వాడండి మీకు తొందరగా కలర్ వస్తుంది, ఇది వాడండి మంచిగా మన్నుకుంటుందని అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పండి పూట గడవదు అని సామెతలు చెప్తున్నారు. దానికి జనకుడు ఎవరు? సాతాను. గుర్తుపెట్టుకుంది. రెండోది, అది ఇట్లా అబద్ధాలు ఆడుతున్నాడు సమాజంలో వచ్చి. దొంగతనాలు ఎన్ని జరుగుతున్నాయి? మన ఒక ఆమె మన ఇప్పుడు ఫ్రీ సీటు రావడం వల్ల బస్సు ఫ్రీగా పోవడం వల్ల ఎక్కడికైనా అందరూ చాలా మంది రద్దీ అయిపోయింది బస్ స్టాండ్లో. ఒక అతను కర్చీఫ్ వేసింటే లోపలికి వచ్చేసరికి కర్చీఫ్ లేదు. కర్చీఫ్లు కూడా దొంగతనం చేసి స్టేజ్కి వెళ్ళిపోయినారు. డబ్బులు నగలు అవన్నీ పక్కన పెడితే చిన్న చిన్నవి కూడా లాస్ట్ దొంగతనం చేసే స్టేజ్కి వచ్చేసినాం మనం. మనుషుల్ని కూడా దొంగతనం చేసే మనుషులు వచ్చేసినారు. మనుషుల్ని అమ్మేసి వాళ్ళ అవయవాలు, వాళ్ళ ఆర్గాన్స్ కూడా అమ్మేసే లాంటి స్టేజ్కి వచ్చేసింది సమాజం. ఎందుకు? సాతాను సమాజంలో పని చేస్తాడు కాబట్టే, వాని సమాజం యాక్సెప్ట్ చేసింది కాబట్టే. మూడోది, హత్యలు. ముందు నుండి మన హత్యలు జరుగుతున్నాయి సమాజంలో. డబ్బుల కోసం హత్యలు, ఇంకోటి రాజ్యాల కోసం హత్యలు, పలుకుబడి కోసం హత్యలు. ఇవన్నీ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఈగోల కోసం హత్యలు. ఈగోల్లో ఎందుకు? ప్రేమ కరువై హత్యలు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి అర్థము దాని వెనకలు ఎవరు నడిపిస్తున్నాడంటే సాతాను. అసలు వీడికి చేయాల్సిన అవసరం ఏంటి? ఇట్లా హత్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వాడు దేవుణ్ణి ఏం చేయలేడు. అలాంటప్పుడు వాడు ఏం చేయాలనుకున్నాడు? దేవుని స్వరూపం ఉన్న మనల్ని ఇబ్బంది పెడితే దేవుడు బాధపడతాడు. ఇప్పుడు ఒక బలవంతుని ఒకడు ఏం చేయలేకపోతే వాడి కొడుకు వాళ్ళు ఉంటే కిడ్నాప్ చేస్తారు కదా. వాడు కొడుకు కిడ్నాప్ చేసి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకుని చంపేస్తామంటే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? డబ్బులు ఇస్తాడు. ఎంతకైనా దిగజారిపోతాడు. ఎందుకు? తన కొడుకు కోసం.
అలా లోకం అనేది లోకాన్ని వాడి సాతాన్ని ఎప్పుడైతే లోకం ఆహ్వానించిందో వాడు మనల్ని కిడ్నాప్ చేసేసినట్టే. అప్పుడు దేవుడు వాడి దగ్గర నుండి విడిపించడానికి ఏం చేసినాడు? తన స్వరక్తాన్ని కార్చినాడు. అంత ప్రేమను చూపించినాడంటే దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి. వాడు ఆడే అబద్ధాలు, దొంగతనం, హత్య, నాశనం తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన. లోకంని ఎంతో ప్రేమించినాడు ఆయన. యేసుప్రభు అందరి కోసం చనిపోయినాడు. ఎందుకంటే లోకాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి. 4వది నాశనం. నాశనాలు తెలుసు కదా ఎలాగ ఉన్నాయి సమాజంలో. కరోనా వచ్చింది, వ్యాధి, రకరకాలు ఇవి, మళ్ళీ కరువులు, సునామీలు, భూకంపాలు. ఎందుకు ఇంత నాశనం అయిపోతుంది భూమి? ముందు ఓజోన్ దెబ్బతింది, రకరకాల రోగాలు ఎందుకు వస్తున్నాయి? కొత్త నాశనం ఎందుకు అయిపోతుంది? ఎందుకంటే సాతాన్ని సమాజం ఏం చేసింది? ఆహ్వానించింది. విచిత్రం ఏంటంటే సమాజం నుండి మనం బయటకు వచ్చేసినాం అంటారు కదా, లోకానికి మీకు పొంతన లేదు అన్నాడు. లోకం అనే పాపం నుండి సపరేట్ అయింది ఏంటంటే సంఘం. తన స్వరక్తాన్నిచ్చి సంపాదించుకుంది సంఘం. దేవుడు లోకంలోకి వచ్చి ఆయన రక్తాన్ని కాచాడు. ఎందుకంటే పవిత్రపరచాలని. ఆ రక్తాన్ని ఎవరైతే విశ్వసించినారో వాళ్ళు ఏమైపోయినారంటే ఒక సంఘంగా కూడబడినారు. ఇప్పుడు ఆ సంఘంలోనికి సాతాను కూడా వస్తే చేసే పనులు ఏంటి? సమాజం వాడిని పిలిచింది కాబట్టి సమాజం ఇట్లా తయారైపోయింది. మరి సంఘంలోకి వాడు వస్తే ఏం జరుగుతుంది? మొదటిది అబద్ధం. చెప్పినానే, వాడు సమాజంలో ఒక రకంగా అబద్ధాలు ఆడతాడు, సంఘంలో ఒక రకంగా అబద్ధాలు ఆడతాడు, కుటుంబంలో ఒక రకమైన అబద్ధాలు ఆడుతుంటాడు. ఆడే ఒకటే కానీ డిఫరెంట్ ఉంటుంది. సంఘంలోనికి వస్తే వాడు అబద్ధాలు ఎలా ఉంటాయి? దానికన్నా ముందు 2 కొరింథీయులు 11:13-14 చదువుతా. 2 కొరింథీయులకు 11:13-14. ఎలా అనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సంఘంలోనికి వాడు ఎలా వస్తాడంటే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. మనందరం ఏమనుకుంటాం అంటే వెలుగుదూత అనుకుంటాం. కానీ వెలుగుదూత వేషం వేసినాడు. వేషాలంటే అబద్ధాలు. నిజాన్ని దాచడమే అబద్ధం. వాడు అబద్ధాలు ఎలా ఆడతాడో తెలుసా? ఫస్ట్ నిజాన్ని బోధించరు. బైబిల్లో ఉన్న నిజాన్ని, సత్యాన్ని బోధించరు. ఎంతసేపు ఆశీర్వాదాలే. ఎందుకంటే ఆశీర్వాదం కన్నా మెయిన్ ఏంటండి? ఇప్పుడు ఈ లోపల నీకు ఆశీర్వాదాలు వస్తాయి, మళ్ళీ అవి పోవా? నీ డబ్బులు వస్తాయి, మళ్ళీ పోవా? ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ నీకు రోగం రాదా? వస్తుంది. కానీ దీన్ని మించి ఏందో తెలుసా? పరలోక రాజ్యంలో అడుగు పెట్టడమే దాని నుంచి మనకున్న గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానాన్ని వాడు ఈ లోకపు ఆశీర్వాదాలు చూపించి నిజమైన వాక్యాన్ని వినుకోకుండా చేస్తున్నాడు. అబద్ధాలు చెప్పేలా చేస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నా ఓకే అంటారు, ఇది అబద్ధం. నువ్వు ఎలా ఉన్నా ఓకే, దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడో నువ్వు కూడా అలా పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు ఒప్పుకుంటాడు. పై రూపాన్ని దేవుడు చూడ్డు అంటే తప్పు. దేవుడు పై రూపాన్ని కూడా చూస్తాడు. పై రూపం అంటే చాలా మంది ఏమనుకుంటారు, నువ్వు అలంకరించుకున్న దాన్ని బట్టి అనుకుంటారు కదా. కాదు. పై రూపం అంటే దేవుని ఈ భూమి మీద పంపించడం ఎలా ఉన్నావు, నీ ముక్కు, నీ కళ్ళు, నీ చెవులు, నీ కాళ్ళు, దేవుడిచ్చిన ఆ పై శరీరమే దేవుడు చూడడు అని చెప్పినాడు. అంతే, నువ్వు అలంకరణ చూడడానికి కాదు అని అర్థం. చాలా మంది దీన్నే మిస్టేక్ గా బయట సేవకులు కూడా వాళ్ళు డంబంగా అలంకరించుకుంటే ఏం చెప్తారంటే దేవుడు ఎలాగున్నా కూడా ఏమనడు అని ఒక అబద్ధాన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు వెలుగుదూతలాగే ఉంటారు కానీ వాళ్ళు వేషం వేసుకున్న వాళ్ళు వెలుగుదూత వేషం వేసుకున్నారు. ఎందుకంటే అబద్ధంలో నిన్ను నడిపించడానికి. సంఘంలోనికి ఇలాగే ప్రవర్తిస్తాడు వాడు. నిజాలు చెప్తున్నట్టే ఉంటాయి కానీ అబద్ధాలు కనిపిస్తాయి. ఎందుకు అబద్ధాలు ఇవి? ఎందుకు? వాడు వేషం వేసుకున్నాడు. ఎలా ఉన్నా చూడ్డని చెప్తాడే, అది అబద్ధం. దేవుడు వేటితో అలంకరించుకున్నాడు వాటి అలంకరించుకో. సత్యం అనే దానికి నీ పెదాలు అలంకరించుకో. సేవ, హెల్పింగ్నెస్ ని చేతులు అలంకరించుకో. అంతే తప్ప లోకానుసరమైన విచిత్రమైన వాటితో అలంకరించుకుంటే దేవుడు ఖచ్చితంగా నేను తీర్పు తీసుకొస్తాడు. ఇలా ఎందుకు బోధించారంటే వాళ్ళే అలంకరించుకుంటా అంటే ఇంకా వాళ్ళే ఎట్లా చెప్తారు చెప్పండి? వాళ్ళే అబద్ధం నుండి వాళ్ళు దీన్ని కాదని ఎట్లా చెప్తారు? ఇంకా కొన్ని అబద్ధాలు వచ్చినాయి. ఎట్లా అంటే యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు కుమారుడు. కుమారుడు అంటే చిన్నోడు, తండ్రి పెద్దోడు.
కాబట్టి యేసుబాబు తక్కువ, చిన్న అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, యేసుబాబు దేవుడు కుమారుడు మాత్రం అని చెప్పేవాళ్ళు కొంతమంది, యేసుబాబు దూత అని చెప్పేవాళ్ళు కొంతమంది. విచిత్రం తెలుసా, ఏసయ్య అని అంటాం కదా మనము, ఏసయ్య అని అనకూడదంట. అయ్యని తండ్రి అయిన యెహోవా అని అనాలంట, యేసు ప్రభు యేసు ప్రభు అనాలంట, లేదంటే యేసుక్రీస్తు అనాలంట. ఏసయ్య అని అనకూడదంట. ఇలాంటి కొత్త కొత్త బోధలన్నీ వచ్చాయి. ఎందుకు? యేసు ప్రభు అంటారు కదా, నా పిల్లలారా అంటాడు ప్రజలను చూసి. ఇంకా పిల్లలారా అంటే ఎవరు? ఆయన తండ్రే కదా. పిల్లలు మన ఆయన్ని అయ్యా అనొచ్చు కదా, మరి అదే ఏసయ్య అంటుంది. ఇట్లాంటివి కూడా అబద్ధాలు వస్తున్నాయి బయటికి. లాస్ట్కి తప్పుని చెప్పుకోకుండా, పాపం యొక్క భారాన్ని చెప్పుకోకుండా, దానివల్ల వచ్చే నాశాన్ని చెప్పుకోకుండా ఈ మధ్య చాలా మంది వాక్యాలు చెప్పేస్తున్నారు. వాళ్ళు నిజాన్ని దాస్తున్నారు. నిజాన్ని దాచడం అంటే అబద్ధమే. మనం ప్రార్థన ఏం చేయాలి తెలుసా? తండ్రి, వాడు నా సన్నిధికి రాకుండా ఉండాలి అని ప్రార్థన చేయాలి. అది మన యొక్క బాధ్యత. రెండోది దొంగతనం. వాడు దొంగతనం ఏం చేస్తాడు? యేసు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, దేవుని వాక్యం విత్తినప్పుడు ఆ విత్తనాలు కొన్ని త్రోవలో పడతాయి, కొన్ని రాళ్ళు సందు మధ్యలో పడతాయి, ఇట్లా చెప్తారు కదా. అన్న వెంటనే వాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు, దొంగడు వచ్చి అన్నాడు. అన్న వెంటనే వాడు వాక్యం అనే విత్తనాలు ఎందుకు తీసుకొని పోతాడు తెలుసా? ఇప్పుడు మన బాత్రూమ్స్ కానీ ఇట్లా ఎక్కడైనా మురికి ఉంటే మనం యాసిడ్ వేసేస్తాం. యాసిడ్ వేసిన వెంటనే కడుగుతాము? లేదు, యాసిడ్ వేసి కొంచెంసేపు మనము అలాగనే పెడతాం. ఎందుకంటే దానిలో ఉన్న మురికి మొత్తము అది తీసేస్తాం. అలానే వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో అలానే పని చేస్తుంది. అందుకే ఆ భయంతో వాడు ఏం చేస్తాడంటే వెంటనే వాక్యాన్ని దొంగతనం చేస్తాడు. చాలా మంది వాక్యం చెబుతుంటే వినరు, ఎందుకంటే లైట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో వాక్యాన్ని దొంగతనం చేస్తున్నాడు. మీకు ఇంకో విషయం తెలుసా? ఏదో ఒక మాట అంటాడు, పందుల ముందు ముత్యాలు చల్లొద్దు అంటాడు. పందులు అంటే ఎవరికో తెలుసా? పందులు అని ఎందుకని తెలిస్తే యేసుప్రభు పాత నిబంధన గ్రంథంలో పందులు అపవిత్రమైనవి, ఎందుకంటే అవి నెమరు వేయవు అంటాడు. మన కొత్త నిబంధన ఏమంటున్నాడంటే పందుల యొద్ద ముత్యాలు చల్లొద్దు అంటాడు. పందులు అంటే దేవుని దృష్టిలో ఎవరంటే వాక్యాన్ని ఎవరైతే నెమరు వేయరో, ఎవరైతే వాటిని గుర్తు పెట్టుకోరో, ఎవరైతే వాటిని ధ్యానించుకుంటూ ఉండరో వాళ్ళు దేవుని యొద్ద ఎవరు అంటే పందులు. అట్లా అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఏమొద్దు, ముత్యాలు వద్దు. ఎందుకంటే వేస్ట్. నువ్వు వాక్యం ఎంత చెప్పినా వాళ్ళు నెమరు వేసుకోరు, గుర్తు పెట్టుకోరు, వదిలేస్తారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ముత్యాలు వేయడం వేస్ట్ అని యేసుప్రభువే చెప్తారు. మనము పందులు వంటి వారుగా కాక దేవుని బిడ్డలు వంటి వారుగా ఉందము గాక. మూడో విషయం హత్య. వాడు అబద్ధాలు ఎలా ఆడతాడు, దొంగతనం ఎలా చేస్తాడో చూసాము. మూడోది హత్య ఎలా చేస్తాడు. ఎఫెసీయులకి 2:1 ఒక మాట ఉంటుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. సో నువ్వు అపరాధంలోను పాపంలోను అలాగే ఉంటే నువ్వు ఎవరు తెలుసా? దేవుని దృష్టిలో చచ్చిన వానివి. నువ్వు అబద్ధ బోధలు వింటూ నిజమైన వాక్యం నీలో ఉండుకోకుండా దొంగతనం చేస్తే నువ్వు ఎప్పటికీ నీ పాపం నుండి బయటికి రావు. చాలా మంది యేసును ఆరాధిస్తుంటారు, ప్రేమిస్తుంటారు, కానీ వాళ్ళకున్న పద్ధతులు వాళ్ళు మార్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు వాక్యానికి చోటు ఇవ్వలేదు. నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని వదలకపోతే నువ్వు చర్చికి ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నావు దేవుని దృష్టిలో తెలుసా? శవం. మన సంఘాల్లో చాలా మంది శవాలుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పాపాన్ని వదలడం లేదు, సినిమాలు చూడడం వదలడం లేదు, బూతులు మాట్లాడడం వదలడం లేదు, అలాగే లోకానుసారంగా తిరగడం వదలడం లేదు. లాస్ట్కి ద్వేషించడం, లంచాలు తీసుకోవడం, మోసం ఇవి కూడా మనం చేస్తున్నాం. ఇవేమి మన వ్యభిచార థాట్స్ అవన్నీ మనం చేస్తూనే చర్చికి ప్రతి ఆధారం వెళ్తున్నాం. మనం కూడా తెలుసా చచ్చిన వారము. అందుకే సాతాను ఒక ప్లాన్ ఏంటంటే వాక్యం వినుకోకుండా ఎందుకు చేస్తా అంటే మనం చచ్చిన వారుగా ఉండాలి అని. ఏది పాపము ఏది నిజమో తెలియకుండా చేయడమే వాడి పని. నాలుగోది నాశనము. యేసు ఒక మాట అంటాడు, శరీరాన్ని నాశనం చేయడానికి ఎందుకు భయపడతారు? శరీరాన్ని ఆత్మని నాశనం చేయ దేవునికి భయపడు అంటాడు. సో ఆత్మను కూడా ఎవరు నాశనం చేస్తాడు? దేవుడు. ఎక్కడ? పాతాళం నరకంలో దేవుడు నీ ఆత్మని నాశనం చేస్తాడు.
సాతాను ఒక మెయిన్ సంఘంలో కూడా రావడానికి ఒక మెయిన్ ప్లాన్ ఏంటంటే ఇదే. నిజమైన నిజమైన వాక్యాన్ని నీకు బోధించుకోకుండా చేస్తూ, అబద్ధమైన వాక్యాన్ని బోధించేలా చేస్తూ, నీ పాపాలు నువ్వు విడవకోకుండా చచ్చిపోతే రేపు నీ ఆత్మకి నాశనం ఉంటుంది. అదే వాడి ప్లాన్. అందుకే వాడు సంఘంలోనికి వచ్చినాడు. మనం ఎప్పుడైతే మన సంఘం ఆత్మతో నింపుదలవుతుందో, ఆత్మ ఒక మాట, ఆత్మ ఇచ్చే వరాలు ఒక వరం ఉంటుంది. ఆత్మల వివేచన వరం ఉంటుంది. ఏ ఆత్మ అబద్ధం బోధిస్తుంది, ఏ ఆత్మ నిజం బోధిస్తుంది అని మనకి ఒక వివేచన వస్తుందంట. ఎప్పుడు మన ఆత్మను పొందుకోగలిగితే. కాబట్టి మనం ఈరోజు నైట్ ఏం ప్రార్థన చేద్దామంటే, తండ్రి నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ ఆత్మల వివేచన నాకు అనుగ్రహించు. ఏ ఏ ఏ సేవకు నిజం బోధిస్తున్నాడు, ఏ సేవకు అబద్ధం బోధిస్తున్నాడు, ఎవడు నీ ఎద్దకు నడిపిస్తున్నాడు, అలాంటి వివేచన నాకు అనుగ్రహించని మనం ప్రతి ఒక్కరు ఈ రోజు నైట్ మనం ప్రార్థన చేయడం గాక. మూడోది, సమాజంలో వాడు చేసే పనులు చూసినాము, సంఘంలో వాడు చేసే పనులు చూసినాము. అలాంటోడు కుటుంబంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటాను ఘోరంగా ఉంది కదా. కానీ అలాంటోడు కుటుంబంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఒక్కోసారి రకంగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. ఒక అత్త కోడలు ఉందనుకోండి. అత్త ఎక్కడో మూల కూర్చొని అనుకోండి. కోడలు వచ్చి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది అనుకో. అంటే ఎందుకో లైట్ చూసిండే కానీ అర్థం చూసిండదు. ఏదో ఆలోచనలు వచ్చి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. వెంటనే అత్త మనసులో సాతాను ఏం చెప్తా అంటే, నిన్ను చూసే ఆఫ్ చేసింది అని ఒక అబద్ధం వేస్తాడు. నువ్వంటే లెక్క లేదు అని ఒక అబద్ధం వేస్తాడు. లేదా కొడుకో తండ్రో ఎవరో ఒకరు కుక్కను చూసి చీ అన్నాడు అనుకో. నువ్వు పక్కన ఉంటే వాడు నిన్ను చూసే చీ అన్నాడు. లేనిపోని అబద్ధాలు మనసులో పెడతాడు వాడు. అబద్ధాలు తొందరగా ఎవరు నమ్ముతారంటే చాలా వరకు లేడీస్ అంటారు. ఎందుకు చెప్తున్నా? బలహీనమైన ఘట్టమని ఎరిగి అంటాడు బైబిల్లో. స్త్రీలు ఎవరు? బలహీన ఘట్టం. వాళ్ళు ఒకసారి అబద్ధం నమ్మినారనుకో, అది ఆటోమేటిక్గా అబ్బాయిల్ని నమ్మేలాగా చేస్తారు. ఎలా అంటారా? హవ్వ పండు తినింది, పండు తిని ఊరుకునిందే, ఆదం కూడా తినిపించింది కదా. ఇక్కడ తప్పు చాలా మంది ఏమంటారంటే హవ్వని అంటారు. తప్పు. హవ్వ తప్పు చేసింది, ఆదాము తప్పు చేసినాడు. హవ్వ పండు తిన్న వెంటనే కళ్ళు తెరవబడలేదు. హవ్వ పండు తిని అవి ఆదాంకి తీసుకొని వచ్చి తినిపించిన తరువాత కళ్ళు తెరవబడినాయి. కాబట్టి ఇక్కడ పాపంలో ఇద్దరికి పాలిభాగస్థం ఉంది. ఇద్దరు ఈక్వలే, ఒకరు తక్కువ ఎక్కువ కాదు. చాలా మంది బయట ఏం చూస్తారంటే హవ్వ వల్ల పాపం వచ్చింది, హవ్వ వల్ల పాపం వచ్చింది అంటారు. చాలా తప్పు. హవ్వ తిని మళ్ళీ ఆదాం తీసుకొచ్చింది, ఆదాం కూడా తిన్నాడు. తిన్న తర్వాత కళ్ళు తెరవబడినాయి. అంతే తప్ప ఆమె ఒక్కరు తినడం వల్ల కళ్ళు తెరవబడలేదు. అట్లా అయితే హవ్వ కన్నా తప్పు మంది ఎక్కువ ఉండాల ఆదాందే. ఎందుకంటే ఆమె పండు తీసుకొస్తాం కూడా ఏమనాలా, ఇది ఫస్ట్ అడగాల ప్రశ్న, ఈ పండు ఎక్కడ పీకిరావు? ఆమె ఒక చెట్టు చెప్పింది అనుకో, అది దేవుడు తినద్దని చెప్పినాడు కదా, అట్లా ఎందుకు పీకినావు, ఎందుకు తింటావు, తప్పు అని సరిదిద్దల్లా. అలాంటి సరిదిద్దుకోకుండా తెచ్చిందంటే వెంటనే తినడమేనా? ఎంత ప్రేమ ఉంటే అవసరమా? దేవుని మించేంత ప్రేమ పెట్టుకోవచ్చా నీ హవ్వ మీద? అలా దేవుని కన్నా నువ్వు ఎక్కువ ప్రేమ ఎవరి మీద పెట్టుకున్నావా? వాళ్ళు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్ముతావు నువ్వు. వాడు అబద్ధం చెప్తానా నమ్ముతావు, మోసం చేస్తానా నమ్ముతావు. మనలో చాలా మంది కుటుంబాలు దెబ్బతిన్నాం కారణం ఏంటో తెలుసా? దేవుని కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఒక మనిషి ఇవ్వడం వల్ల మనం ఏమైపోతాం అంటే, వాళ్ళు అబద్ధం చెప్పినా నమ్మేస్తున్నాం, మోసం చేసినా కూడా దాంట్లో నమ్మేస్తున్నాము. అలా మనం ఉండకూడదు. మనం ఒక అబ్బాయి ఎలా ఉండాలంటే తన ఫ్యామిలీ నడిపించే విధంగా ఉండాలి. తన భార్యని, తన పిల్లలని అందరినీ నడిపించాలి. అంతేగాని తొందరగా అబద్ధాన్ని నమ్మకూడదు. స్త్రీ కూడా ఎలా ఉండాలంటే వెంటనే అబద్ధాన్ని నమ్ముకోకుండా ఆలోచించాల, రైటా రాంగ్ అని. అందుకే ఏమంటాడంటే ఇల్లు కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చినాడు? దేవుడు స్త్రీకి ఇచ్చినాడు. అలాంటి స్త్రీ ఎలా ఉండాలా? తెలివిగా మలుచుకోవాలి. అలాంటి బుద్ధి మనకి రావాలని మనం ప్రార్థన చేయాలి. రెండోది, వాడు ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు, అబద్ధం చెప్తాడు. ఇట్లా అబద్ధం చెప్పి దొంగతనం ఏం చేస్తాడంటే, మీ మధ్య ఉన్న ఆ ప్రేమని, మీ మధ్య ఉన్న బాండింగ్ని దొంగతనం చేస్తాడు వాడు. ఇప్పుడు నీకు మీ అత్త మధ్య ఉన్న ఒక ప్రేమను దొంగతనం చేస్తాడు. భర్తకి భార్యకు మధ్య ఉన్న ప్రేమని దొంగతనం చేస్తాడు. పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్యలో ఉన్న ప్రేమని దొంగతనం చేస్తాడు. ఎట్లా అంటే వాళ్ళ మధ్య ఒక అబద్ధాన్ని పెట్టి
అది నిజమని ఒప్పించి, నిజమని నమ్మించి, వాడు మన మధ్య ఉన్న ప్రేమని, బాండింగ్ని ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. దాని తర్వాత ఏమవుతుంది? మనం హత్య. ఎలా హత్య చేస్తాం? దేవుడు అంటాడే, నువ్వు నీ సహోదరుని ద్వేషించినావంటే అతను హత్య చేసినావు. మనము ఒకరిని ద్వేషిస్తే, మన సహోదరునైనా సరే, మన అమ్మని, నాన్నని, భర్తని, భార్యని, పిల్లల్ని, ఇంకా ఎవరు బయట మేనేజర్ని, ఎవరినైనా సరే నువ్వు ద్వేషించినావంటే నువ్వు ఎవరు? హంతకుడు. చాలా మంది ఏం చెప్తారంటే, ఒక స్త్రీని మోహచూపుతో చూస్తే వ్యభిచారించినావు అంటారు కదా, అది ఓకే. దాని తర్వాత ఇది కూడా ఉంది, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు చంపినావు అని. మనలో ఎంతమంది ఎన్ని హత్యలు చేయలే? 14 వేసినప్పుడు ఎన్ని హత్యలు చేస్తా ఉంటాం మనం. ఎంతమంది ద్వేషిస్తా ఉంటాం. దేవుడు దాన్ని ఎట్లా చూస్తాడు తెలుసా? నువ్వు హత్య చేసినట్టు చూస్తాడు. జాగ్రత్త. మనము లైట్ తీసుకుంటాం. నేను చెప్పినానే, వాడు సమాజంలో ఒక రకంగా, సంఘంలో ఒక రకంగా, కుటుంబంలో ఒక రకంగా చేస్తా అంటాడని. ఇదే సమాజంలో చంపితే చంపినట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పోలీస్ స్టేషన్ పోయి, సార్ నేను ఒక అమ్మాయిని మోహోప్తో చూసినాను, నన్ను అరెస్ట్ చేయండి, నేను వ్యభిచారం చేసినాను అంటే పోలీస్ అరెస్ట్ చేస్తాడా? చెయ్యడు. లేదా పోలీసు పోయి, నేను ఒక అతన్ని మనసులో తిట్టుకున్నా, ద్వేషించినాను, అతన్ని చంపేసినాను, నన్ను అరెస్ట్ చేయంటే చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే పోలీసు ఈ సమాజంలో అది హత్యగా, వ్యభిచారంగా చూడరు. కానీ దేవుని దగ్గర ఒక లా ఉంటుంది. ఆ లాలో నువ్వు మోహపు చూపుతో చూసినా వ్యభిచారమే, మనిషిలో ఒకరిని ద్వేషించినా అది హత్యే. కాబట్టి జాగ్రత్తగా ఉండాల మనం. వాడు హత్య ఎట్లా చేపిస్తాడు? మనకు అబద్ధాన్ని ఒకటి చొప్పించి, మన మధ్య ఉన్న ప్రేమని, బాండింగ్ని దొంగతనం చేసి, వాడి మీద ద్వేషం వచ్చేలా చేసి మనల్ని హత్య చేపిస్తాడు. 4వది ఏంటంటే నాశనం. ఎక్కువ ద్వేషిస్తే ఏమైపోతామంటే దూరం అయిపోతాం. ఇప్పుడు ఒక భర్త భార్య బాగా ద్వేషించుకున్నారు అనుకో, వెంటనే విడాకులు తీసుకుంటారు. లేదా తల్లి, అది పేరెంట్స్ చిల్డ్రన్ ద్వేషించుకున్నారు అనుకో, సపరేట్ వేరే కుటుంబంలోకి వెళ్ళిపోతారు. ఈ మధ్య ఎన్ని జరగలేదు? ఈ మధ్య అంటే విడాకులు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య అంటే తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సరిపోలేక, మాట్లాడడం లేదు, సరిపోలేక. ఎందుకు? రిలేషన్షిప్ ఏమైపోతున్నాయంటే నాశనం చేస్తున్నాడు సాత్తాంగాడు. ఫస్ట్ దేవుడు పెట్టి రిలేషన్షిప్ భార్యాభర్తలదే. ఆదాము హవ్వను సృష్టించి పెళ్లి చేసుకో అన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు పిల్లల్ని కనండి అన్నారు. దాని తర్వాత పెట్టింది కుటుంబం. దేవుడు పెట్టిన రిలేషన్షిప్ని సాతాంగాడు వచ్చి ఏం చేస్తాడంటే నాశనం చేసి కూర్చుంటున్నాడు. వాడు పెళ్ళిళ్ళని నాశనం చేస్తాడు. దేవుడు తెచ్చిన వివాహం విషయంలో ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు ఎంతో ఆశపడితే, ఆ ఘనమైనదిగా ఉండాల్సిన దాన్ని వాడు విడాకులు చేపించి నాశనం చేస్తున్నాడు. మీ తల్లిదండ్రులను గౌరవించు, సన్మానించు అని పిల్లలు చెప్తాంటే, ఆ పిల్లల మధ్య, పేరెంట్స్ మధ్య ఉన్న బాండింగ్ని చెడగొట్టేసి నాశనం చేస్తున్నాడు. ప్రతి రిలేషన్షిప్ నాశనం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? వాడిని మన కుటుంబాల్లో ఆహ్వానించినాము. సో వీటన్నిటికీ మనం ఎలా చెక్ చేయాలి, చెక్ పెట్టాలి అంటే, దేవుడు అంటాడే ప్రేమ. దేవుడు ప్రేమ అన్నాడు కాబట్టి యేసు ప్రభు ఎలా అయితే ప్రేమించినారో మనము కూడా అలా ప్రేమించాలి అన్నదే మనకి ఆజ్ఞ. ఇది చాలా కష్టం, కానీ దేవుడు ఆత్మతోనే మనం చేయగలము. ఒకవేళ ఒకవేళ చూడు, మీ అత్తగానో, మీ ఆవిడో, లేదా మీ భర్త, మీ పిల్లలు ఎంత తిట్టినారనుకో, నీకు ప్రేమ ఉంటే ఏం చేస్తుందినా? సహిస్తావు. ప్రేమ దోషం అన్నిటినీ కప్పును. నీలో నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు నిన్ను తిట్టినా కూడా, నిజంగా తిట్టినా కూడా నువ్వు వాళ్ళను ఎక్స్క్యూజ్ చేస్తావు, క్షమిస్తావు. ఎందుకంటే నీలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ కరువు అయిందే కాబట్టి ఈ మధ్య రిలేషన్షిప్లు నాశనం అవుతున్నాయి. దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ లేనివాడు మరణ ద్వారం దగ్గర నిలబడినట్టే. నీలో ప్రేమ లేదా? మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, లేదా పిల్లలు, వాళ్ళు ఎవరైనా అంటే ప్రేమ లేదా? నీ స్నేహితులు ప్రేమ లేదా? బయట మీ కొలీగ్స్ ప్రేమ లేదా? చుట్టుపక్కల నీకు ప్రేమ లేదా? నువ్వు ఎక్కడ నిలబడినావు తెలుసా? మరణం దగ్గర నిలబడినావు. జాగ్రత్త. నీ దేవుడే ప్రేమ అయినప్పుడు నువ్వెందుకు ప్రేమించలేవు? నువ్వు ఏమన్నా పెద్ద పరిస్థితివే? నీలో ఏ తప్పులు లేవా? ఉన్నాయి కదా. కానీ దేవుడు నేను ప్రేమిస్తానులే. నువ్వు నీ తప్పులు నీకు మాత్రమే తెలుసు. నీ మనసులో ఎలాంటి తప్పులు అనుకో నీకు మాత్రమే తెలుసు. కానీ దేవుడు నేను క్షమిస్తాన్నాడే. నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవుడిని క్షమిస్తున్నప్పుడు మరి నువ్వేం క్షమించలేవు పక్క వాళ్ళని. ఎందుకే కదా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన అంటాం కదా. మేము ఎలాగైతే మా రుణస్తుల ఒక పాపాలను క్షమిస్తున్నామో నువ్వు కూడా మా పాపాలను అట్లా క్షమించు అంటున్నాం. ఒకవేళ క్షమించకపోతే నీ పాపం దేవుడు క్షమించడు.
దీన్ని అన్నిటికీ నువ్వు చెక్ చేయాలంటే నీలో ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీలో ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడు దేవుని చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మన దేవుడే ప్రేమ ఉన్నాడు. నీలో ఎప్పుడైతే కుళ్ళు కుతంత్రాలు అని ఉంటాయో ఆటోమేటిక్గా నీ కుటుంబంలో నువ్వు సాతాను గాని ఆహ్వానించినావు. అది గుర్తుపెట్టుకో. మనం ఈరోజు మనం చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, సమాజంలో ఉన్న సాతాన్ని దూరం చేయండి, సంఘంలో ఉన్న సాతాన్ని దూరం చేయండి, మా కుటుంబంలో ఉన్న సాతాన్ని దూరం చేయండి. సమాజంలో ఉన్న సాతాను వాడు రెచ్చిపోతుంటే ఒక క్రైస్తవుడు నువ్వెట్లుండదు తెలుసా? వాడు అబద్ధాలు ఆడతాను, నువ్వు నిజాయితీగా ఉండు, నిజం మాట్లాడు. దానివల్ల నీకు ఇబ్బంది వచ్చినా సరే నిజం మాట్లాడు. దొంగతనం చేద్దు. నీకు ఏమీ లేని స్టేజ్లో ఉన్నా సరే ₹1 పక్కులు ఆశించద్దు. నువ్వు నీ కష్టాజీవితంలో ఆశించు. హత్యలు చేయొద్దు, అసలు కొట్టద్దు, వాడి మీద ద్వేషం పెట్టుకోవద్దు. ఎక్కడ కొట్లాడితే ఎక్కడ హత్యలు చేస్తావు. ఎవరి నాశనం కోరద్దు. ఎవరైనా నీ నాశనం కోరితే వాళ్ళ మంచి కోరి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు లోకానికి నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఉప్పుగా ఉంటావు, వెలుగ్గా ఉంటావు. మన దేవుడు వెలుగు ఉన్నప్పుడు ఆయన బిడ్డగా నువ్వు ఎట్లుండాలా? వెలుగ్గా ఉండాలా. సమాజం నిన్ను చూసి మారల్లా. నీలో ఉన్న యేసు ప్రభు ప్రేమను చూసి మన సమాజం మారల్లా. రియల్ క్రిస్టియన్ అంటే ఇతన్రా అని యేసు ప్రభుని తెలుసుకోవాలా. అలా సమాజం తెలుసుకోవాలి. సమాజంలో సాతాను ఆడిస్తున్న ఆటల్ని దేవుని బిడ్డలకు ఉన్న మనం దాన్ని తరిమి కొట్టాలా. అందుకే యేసు ప్రభు అంటాడు కదా రోమీయులకు 16:20 సమాధానకర్తకు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుగా తృప్తించును. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు హెల్ప్ తీసుకుంటావో, ఆత్మను పొందుకుంటావో, ఆయన పక్కన ఉంటాడో, అప్పుడే నువ్వు సమాజంలో సాతాన్ని తొక్కుతావు. సంఘంలో ఉన్న సాతాన్ని ఎలా కొడతావు? ఎవడు అబద్ధాన్ని బోధిస్తాడో వారి దగ్గర పోయి నిజాయితీగా నిజం బోధించు, నిజమైన వాక్యాన్ని బోధించు. ఎవరైనా నిజమైన వాక్యాన్ని దొంగతనం చేస్తా అంటే వాళ్ళకి నిజమైన వాక్యాన్ని బోధించి వాళ్ళలో యేసు ఒక ప్రేమని పరిశుద్ధతని పెంచు, నిజంగా బోధించు. ఎవరైనా ద్వేషిస్తే నీ సంఘంలో కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. ఆటోమేటిక్గా వాడు కూడా మారతాడు. ఎందుకు మారరు? మనలో ఇవన్నీ తక్కువైనాయి కాబట్టే కదా మనం కూడా సాతాను కిందికి వచ్చేసినాం. మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన కాళ్ళ కింద వాని తొక్కిళ్ళు అనుకుంటుంటే మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద తొక్కించుకుంటున్నాం. అది చూస్తే మన దేవుడు ఎంత బాధపడతాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వాడి 4 లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీకు వీడిస్తున్నప్పుడు తెలుసుకొని దేవుడు ఇచ్చు ప్రేమని శాంతిని పొందుకొని వాడిని నువ్వు ఎదిరించి వాడిని గెలిస్తే దేవుడు నీకు ఏమిస్తాడు? జీవం ఇస్తాడు. అదే యోహాను 10:10 చెప్తున్నాడు, ఆయన జీవం ఇచ్చేకి వచ్చినాడని. నీకు జీవము ఇస్తాడు. కాబట్టి వాళ్ళ మనందరం ఈ రోజు ప్రార్థన చేద్దాం. ఏమని? తండ్రి, సమాజంలో ఉన్న సాతాన్ని, సంఘంలో ఉన్న సాతాన్ని, మా కుటుంబంలో సాతాన్ని మేము ఎదిరించులాగున మాకు మీరు ధైర్యాన్ని అందించండి. నేను పెరిగ్గల ఆత్మను ఇవ్వలేదని యేసు అన్నాడు కదా. మనకి ఏమి ఇచ్చాడు అట్లాంటప్పుడు? మన దేవుడు రోషం కలిగిన దేవుడు అయితే మనకు వచ్చిన ఆత్మ రోషం కలిగే ఉండాలి. మనకి పాపాల మీద రోషం ఉంటుంది, ప్రేమ మీద ఉండదు. నీతో మాట్లాడలేదు ఇంకో వారం, నువ్వు వారితో నెల మాట్లాడవు. ఎందుకంటే రోషం చూపిస్తావు. ఆ రోషం ప్రేమలో చూపి. ఎందుకు చూపించలే? నీ ప్రేమలు, నీ రోషాలు మంచిదాని మీద చూపి, చెడ్డవాటి మీద కాదు. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజమైన ఆశీర్వాదం అంటే ఇదే. నీ పాపాలను ఒప్పుకొని వాటిని చేయకోకుండా దేవుడు చెప్పినట్టు నడుచుకోవడమే నిజమైన ఆశీర్వాదము. కాబట్టి మనందరం నిజమైన ఆశీర్వాదం పొందుకొని సాతాన్ని మనందరము మన కాళ్ళ కింద చితుగా త్రొక్కుదుము గాక. దేవుడు తన వాక్యం దీనికి గాక. ఆమేన్.